మనిషి జీవితంలో జననం ఎంత సత్యమో మరణం కూడా అంతే సత్యం. అయితే అల్లాహ్ దృష్టిలో మనిషి మరణం విలువ అతని సంపద, కుటుంబం, కీర్తి లేదా అనుచరుల సంఖ్యతో నిర్ణయించబడదు. అతను ఏ విశ్వాసంతో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాడన్నదే అసలు ప్రమాణం. ఇటీవల ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఆలోచింపజేసేది. ఒక అహ్మదీ సోదరుడు మరణించగా ఆయన జనాజాలో అహ్మదీయులతో పాటు గైర్ అహ్మదీయ బంధువులు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో కొందరు ఈ ఒక్క కుటుంబమే ఎందుకు అహ్మదీయత్లో ఉంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాక ఎగతాళి చేసినట్లు కూడా వినిపించింది. కాని ఒక మనిషి విశ్వాసాన్ని బయటి ప్రపంచం కొలవలేను. అతని హృదయంలో అల్లాహ్, ఆయన ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న ప్రేమ, ఖుర్ఆన్ హదీస్ పట్ల ఉన్న విధేయత, ఈ యుగంలో అల్లాహ్ పంపిన మసీహ్ మఊద్, మహ్దీ మఊద్, హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం పట్ల ఉన్న విశ్వాసమే అతని అసలు గుర్తింపు. అహ్మదీయ విశ్వాసం ప్రకారం ఈ యుగంలో మసీహ్ మఊద్ను అంగీకరించడమనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రవచనాలను అంగీకరించడమే. అందుకే ఖిలాఫత్ నీడలో జీవిస్తూ విశ్వాసంలో స్థిరంగా నిలిచి మరణించడం ఒక ముమిన్కు లభించే గొప్ప భాగ్యంగా భావించబడుతుంది. ప్రతి మనిషి ఒకరోజు మరణించాల్సిందే. కాని ప్రశ్న ఏమిటంటే, మరణించే సమయానికి మనం ఏ స్థితిలో ఉంటాం? అల్లాహ్కు విధేయులుగా, సత్యాన్ని స్వీకరించిన విశ్వాసులుగా ఉంటామా? లేక సత్యాన్ని తిరస్కరించి ఇతరుల మాటలను అనుసరిస్తూ ఉంటామా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తి తన జీవితంలో వెతకాల్సిందే. ఇతరులను ఎగతాళి చేయడం, వారి విశ్వాసాన్ని చిన్నచూపు చూడడం కంటే మన విశ్వాసాన్ని ఖుర్ఆన్, హదీస్ వెలుగులో పరిశీలించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే తీర్పు చెప్పేది మనుషులు కాదు, అల్లాహ్. అంతిమంగా ఒక నిజమైన విశ్వాసి జీవితంలో గొప్ప విజయం అతను ఎంతకాలం జీవించాడన్నది కాదు, అల్లాహ్పై దృఢ విశ్వాసంతో సత్యాన్ని గట్టిగా పట్టుకుని విశ్వాసిగా ఈ లోకాన్ని విడిచిపెట్టడమే. అదే మానవ జీవితానికి నిజమైన పరమార్థమని అహ్మదీయ ముస్లిం జమాత్ విశ్వసిస్తుంది.